నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధి కృషి చేయాలి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచన. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో ఘర్షణ, వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి. ఉప్పల్లో పిఆర్లా అసోసియేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్, V3 ఛానల్ ఎండీ కాచం సత్యనారాయణ. సికింద్రాబాద్లో పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు, బెటాలియన్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఇక డీటెయిల్ చూస్తే, ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 50,000 టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు చేయించాలని ఎంపీ చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నా. పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంగా ఉండి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ విడమర్చి చెప్పి పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి కార్యకర్త అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ నేతృత్వంలో ఇలా అన్ని రంగాలలో మనం పనిచేసుకుంటూ రేపు రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఈ ప్రజల భవిష్యత్తు కొరకే పార్టీ 4 కాలాల పాటు అధికారులు ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే చేసే ఉండే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నీరుగారిపోయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సభ్యత్వం ద్వారా పార్టీని బలోపేతం చేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నూతన సర్పంచులు గ్రామ పంచాయతీ అభివృద్ధి కంకణం కట్టుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మమత ఎన్నికల అధికారుల నుంచి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చీఫ్ విప్ సూచించారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని ములకలూరు గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఖమ్మంపాడు పంచాయతీ ఉప సర్పంచ్ నియామకంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల్లో టీడీపీ 6 వార్డులు విజయం సాధించగా 4 వార్డులు వైసీపీ గెలుపొందింది. కానీ సర్పంచ్ పదవిని వైసీపీ బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఉప సర్పంచ్ పదవి టీడీపీ వర్గీయులకు సమ్మతితో ఆర్ఓ డిక్లరేషన్ ఇస్తుండగా వైసీపీ వర్గీయులు వీల్లేదంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ గ్రామ వార్డు సభ్యుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగి చేశారు.
ఇక ఉప్పల్లో నూతనంగా నిర్మించిన పిఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, బీటీ న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రముఖ యువ హైకోర్టు న్యాయవాదులు ఆశీర్వదించారు. యువ న్యాయవాదులు పబ్బరాజు వంశీకృష్ణ, రంగు సతీష్లను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను సత్యనారాయణను శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, యువ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. SBI banks and Mediplus entire Telangana. Okay, Mediplus as well as SBI banks. SBI good. Yes. ఉప్పల్ బీరప్పగడ్డలో పిఆర్ లా అసోసియేట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి వంశీకృష్ణ గారు, అదేవిధంగా రంగా సతీష్ గారు, ఇద్దరు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మరి ఇప్పుడు ప్రారంభంలో ఉన్నారు కాబట్టి అంచెలంచెలుగా ఎదగాలని, మరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళ దగ్గరికి వచ్చే ఏవైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచితనంతో ఆకర్షించి వాళ్ళను కూడా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చే దశలో ముందంజలో ఉంటారని భావిస్తూ, భావితరాలకు వీళ్ళంతా కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పి తలుస్తూ, వీళ్ళ భగవంతుడు ఆశీర్వదించి మంచి మేలు చేస్తూ వాళ్ళ ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటాను. అడ్వకేట్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంటే లా సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో యువకులు ముందుకొచ్చి లా ఛాంబర్స్, పిఆర్ లా ఛాంబర్స్ అని రంగు సతీష్ అండ్ వంశీ ఇద్దరు నేతృత్వంలో సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేసి అందరితోటి అసోసియేట్ అయ్యి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి అవసరం, బాధ్యత, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది, దాంట్లో ఉన్నటువంటి చట్టాలను ఏ రకంగా అవలంబిస్తుంది, ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తుంది, సామాన్య మానవులకి ఇచ్చేటువంటి వనరులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు, నిజంగా ప్రాథమిక హక్కులు అందరికీ వస్తున్నాయా లేవా, ఆ రైట్స్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, మనకున్నటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల లొసుగుల్ని ఆధారం చేసుకుని అధికారులు ఎక్కడ అలసత్వం చేస్తున్నారు, ప్రభుత్వాలని బదనాం చేసేటువంటి పరిస్థితులు కూడా అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే లాకు సంబంధించి మామూలుగా పూర్ పీపుల్కు లా ఎయిడ్స్ అవుతున్నాయో, లీగల్ ఎయిడ్స్ అవుతున్నాయో ప్రతి కోర్టులో కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే న్యాయం 100 మంది దోషులైనా వచ్చారు, ఒక నిర్దోషిని రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్తూ యువకులైనటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఏదో కొత్త ఛాంబర్ని ఓపెన్ చేయడం అనేది అభినందనీయం. తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే న్యాయపరమైన సలహాలు, సూచనల విషయంలో మా బీటీ న్యూస్లో కూడా వీరుంటే వారానికి ఒక క్లాస్ని సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పడం కోసం రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా యంగ్ అడ్వకేట్స్ యొక్క పాత్ర, జర్నలిస్ట్ యొక్క పాత్ర సమాజానికి చాలా అవసరం కాబట్టి అడ్వకేట్స్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత పెన్షన్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినటువంటి తరుణంలో, మరి అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత స్కాలర్షిప్ ఇచ్చి పనిచేయించుకున్నటువంటి బాధ్యత, ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో మరి ధైర్యం చేసి మా ఇద్దరు సోదరులు ఈ ఛాంబర్ ఓపెన్ చేయడం అనేది లక్షణీయం. తప్పకుండా అందరూ కూడా శుభాకాంక్షలు తెలుసు. మా వంతు ఎక్కడైనా అవసరం ఉంది అంటే వీక్లీ న్యూస్ నుండి కావచ్చు, మేము చేసేటువంటి సమాజ సేవలు కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చెప్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ చైర్మన్, మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ సీఎంఏ భవన్లో ఐసీఐ చాప్టర్ రినోవేటెడ్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసీఐ ప్రెసిడెంట్ బిశ్వరూప్ బాస్, వైస్ ప్రెసిడెంట్ రాజు, చైర్మన్ పాపారావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బిశ్వరూప్ బసు మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ICWA మేనేజ్మెంట్ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రభుత్వ విభాగాల్లో వ్యవస్పృహను వ్యవస్థ సంస్కృతిని ప్రచారం చేయడానికి పరిశోధన అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. National President of the Institute of Cost Accountants of India. The institute got its statutory. The institute got its statutory recognition in the year 1959. At that time, the name of our institute was Institute of Cost and Box Accountants of India. And we have passed through many phases. In 2012, our name was changed to Institute of Cost Accountants of India, and our members were allowed to use the designation. ప్రొఫెషన్సీ ఇంప్రూవ్ చేయడం కోసం ఇక్కడ క్లాసెస్ ఏర్పాటు చేస్తాము. అలాగే స్టూడెంట్స్కి ఇమీడియట్గా పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ కాగానే ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెట్టాము. ఈవెన్ నవ్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ కంపేర్ టు ఎంటైర్ ఇండియా. 100% బిఫోర్ కరోనా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ క్లాసెస్, అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తున్నాం. సో అందుకని ఇక్కడ పర్టికులర్ గా హైదరాబాద్ చాప్టర్ లో రిజిస్టర్ అయిన వాళ్ళకి పాసెస్ పర్సంటేజ్ కి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ జాయిన్ అయిపోతే ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా జాయిన్ అవ్వక్కర్లేదు. మరి మూర్తి గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ నేనైనా సరే ఈ సీట్లో ఉండి గవర్నమెంట్ చేసే బడ్జెట్ను ఇంకోటి మీరు బాగా చేశారు లేకపోతే బాగా లేదు అని చెప్పే అవకాశం మాకు. వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్స్టిట్యూట్ సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అది బాగున్నా బాగోపోయినా మనం వ్యక్తిగతంగా బాగున్నాయని చెప్పాలి. అందుకని ఆ విషయాల జోలికి పోను. ఇన్స్టిట్యూట్ గురించి మాత్రం సప్లిమెంట్ చేస్తాను. మన ప్రెసిడెంట్ గారు చెప్పిన కానీ నేను సప్లిమెంట్ చేస్తాను. యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా నాట్ ఓన్లీ దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ ఇన్స్టిట్యూట్, చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్, కంపెనీ సెక్రటరీస్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా బిఫోర్ ఇండిపెండెన్సే మన దేశంలో పెట్టారు. అని చెప్తాను. మరి మూర్తి గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ నేనైనా సరే ఈ సీట్లో ఉండి గవర్నమెంట్ చేసే బడ్జెట్ members all over the country. 85 members all over the country serving the nation for the building of the nation. చెప్తాను అదే రైల్వే ప్రాజెక్ట్ కి ICWA ఇనిషియేటివ్ తరఫున మాకు సంస్థ ఉంది. దాని పేరు MRF. ఆ MRF ద్వారా మేము రైల్వేస్ కి వాళ్ళు మమ్మల్ని అడిగారు. రైల్వే ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఆ విషయంలో ధరల నిర్ణయించడం, బడ్జెట్, ఈచ్ మెంబర్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ. పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన CRPF జవాన్లకు నగరంలోని మల్లెపల్లిలో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ బెటాలియన్ సికింద్రాబాద్ 22 గ్రూప్ కెప్టెన్ సయ్యద్ సిద్దిక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. జవాన్ల సేవలను, సాహసాలను కొనియాడారు. बना दे सकता है वो टेलरेट के अपने को बैंक में लोन आते और बड़ी चार्जर को काम आता है डॉक्यूमेंट वैल्यू है इसके लगे वैल्यू नहीं है ज़्यादा नोट होते उसमें वो कंट्रोल क्लियर कर देंगे उसके ये सबको पब्लिक में जाकर बोला उसको ऐसा यहाँ प्रोग्राम बना है जवान आपके भर्तियों में जो गली गली माइक करके तो समझाएंगे करके अच्छा मौका है एक्चुअल क्या है ऐसा मौका
ये आखिरी हो गया ये गवर्नमेंट फिर ऐसा होगा नया था इसको अपन पूरे लोग हर एक को फायदा करेंगे पूरे इसमें क्या है हर एक और वर्कफोर्स लैंड एम्प्लॉयमेंट लैंड एम्प्लॉयमेंट लैंड को 3 लैंड में जो भी है वो लोग गवर्नमेंट का लैंड आबादी लैंड है तो गोदाम लैंड है तो गवर्नमेंट का लैंड है तो उसमें पूरा रेजर्वेशन तो अपना पूरा जीवन की लैंड है पूरे तो लैंड के पूरे 100% इंक्रीज होने के साथ 100% उसके लिए हम लोग ये मौका करता है अरे गरीब खुशी से रहना पड़ता सीएम साहब देवी के लिए और सीएम साहब हमेशा गरीब लोग के लिए सोचते आप देख रहे शादी मुबारक तो कल्याण तो पेंशन सीएम केटीआर तो ऐसा हर एक चीज थोड़ा गरीब लोग के लिए निकाले और गरीब लोग और उसके नाम घर में गणेश के नाम पे उनके उनके नाम पे रजिस्ट्रेशन कर ले तो ऐसे लोग को ये फायदा करें ये पूरा हम लोग गली गली गरीब लोग समझाने के लिए हम लोग पूरा काम से पूरा कर रहे జూనియర్ ఆఫీసర్ మోనికా నేను అన్వలం కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన జవాన్ పుల్వామా వార్లో అటాక్లో చనిపోయారు కదా, వాళ్ళకి శ్రద్ధాంజలి కోసం మేము వాళ్ళకి వాళ్ళ అపూర్వకంగా మేము బ్లడ్ ఇస్తున్నాం అన్నమాట. మీరు కూడా అందరూ బ్లడ్ ఇవ్వండి, అందరికీ హెల్ప్ చేయండి, మన బ్లడ్ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. సో బ్లడ్ డొనేషన్ చేయడం మన అందరికీ మంచిది. జూనియర్ ఆఫీసర్ మోనికా నేను అన్వలం కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి మెయిన్ రీజన్ అడుగుతాను బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒప్పుకున్నారు. ఎవరి ఏరియా ఇస్తారు మాకు బ్లడ్ ఇచ్చినందువల్ల మనకు ఎంతోమంది ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది, దేశ రక్షణ కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఈ మహిళలకు కానీ ఇది యాక్సిడెంట్ కేసులకు కానీ మనకు ప్రమాదాలు ఉన్న వాళ్ళకి బ్లడ్ చాలా అవసరము. ఇది డబ్బు ముఖ్యం కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా మనిషి అయితే బతకడు. ఈ బ్లడ్ వల్ల దాంతో చేసినందుకు అన్వర్ కాలేజీలకు ధన్యవాదాలు. ఇది చెప్పిన ఇమీడియట్లీ మాకు ఒప్పుకున్నారు. దీనికి ఎన్సీసీ పిల్లలు కూడా మేము తోడ్పడతాము. అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిపినాము, హెల్త్ క్యాంపులు జరుపుతాము. ఈ గవర్నమెంట్ సదుపాయాలు ఏమున్నా వీళ్ళకు సర్వీస్ లీగల్ అవేర్నెస్ మేము చెప్తాం. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ లైన్ బాబు అడుగుతాను బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒప్పుకున్నారు. ఎవరి ఏరియా ఇస్తారు మాకు బ్లడ్ ఇచ్చినందువల్ల మనకు ఎంతోమంది ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది, దేశ రక్షణ కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఈ మహిళలకు కానీ ఇది యాక్సిడెంట్ కేసులకు కానీ మనకు ప్రమాదాలు ఉన్న వాళ్ళకి బ్లడ్ చాలా అవసరము. ఇది డబ్బు ముఖ్యం కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా మనిషి అయితే బతకడు. ఈ బ్లడ్ వల్ల దాంతో చేసినందుకు అన్వర్ కాలేజీలకు ధన్యవాదాలు. ఇది చెప్పిన ఇమీడియట్లీ మాకు ఒప్పుకున్నారు. దీనికి ఎన్సీసీ పిల్లలు కూడా మేము తోడ్పడతాము. అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిపినాము, హెల్త్ క్యాంపులు జరుపుతాము. ఈ గవర్నమెంట్ సదుపాయాలు ఏమున్నా వీళ్ళకు సర్వీస్ లీగల్ అవేర్నెస్ మేము చెప్తాం. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ లైన్ బాబు అడుగుతాను బ్లడ్ డొనేషన్ క్యాంప్. జూబ్లీహిల్స్లో తెలంగాణ వడ్డెర ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షులు వేముల యాదయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జూబ్లీహిల్స్ అధ్యక్షులుగా ముద్దంగుల శేఖర్, రేమత్ నగర్ డివిజన్ అధ్యక్షులుగా పల్లెపు మల్లేష్ను నియమించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ పద్మ, ఎల్లయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎవరికి ఇస్తున్నట్టు రైట్ ఇంకో చేత పట్టుకున్నా రైట్ అది కొంచెం వెనక్కి రైట్ వేముల యాదయ్య నా వడ్డెర సంఘం తెలంగాణ వడ్డెర సంఘం ఐక్యవేదిక నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి అధ్యక్షులుగా ముద్దంగుల శేఖర్ని నియమించబడింది. మరి ఈ రోజు నుంచి ఆయనకు ఒక గొప్ప బాధ్యత మా కులం ద్వారా ఒప్పజెప్పుకున్నాము. మరి మా యొక్క వడ్డెర సంఘానికి మరి 7 డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని వాళ్ళకి కావాల్సిన కష్ట సుఖాలు తెలుసుకొని మరి ఎంపటి ఉండి తీరిస్తే మరి ఇంకా ముందు చాలా పదవులకు పోయేది అవకాశం ఉంటుంది. మరి ప్రతి ఒక్కరిని కూడా కులం అన్నప్పుడు పేదోడు ఉన్నోడని ఉండద్దు, కుమ్మతోటైనా మనం పోయి కలిసిపోవాలా. ఈ బాధ్యత పూర్తిగా నీకు ఒప్పజెప్పుకున్నాము. ఈ రోజు నుంచి నువ్వు ప్రతి ఒక్కరితోటి ఎవరికి సాయం కావాలని మేము కూడా నీకు అందరము
నిజాంపేట నుండి మీకు సాయం చేస్తాము. మన ఒడ్డేర సంఘం ఐక్య వేదిక నుంచి మన ఒడ్డే స్వతంత్ర పోరాట యువకుడు ఒడ్డే ఓబన్న సాక్షిగా మీకు గారు నాకు ఈ బాధ ఇచ్చినందుకు నేను మా సంఘం తరపున ఓబన్న సంఘం తరపున ఒడ్డర సంఘం తరపున తెలంగాణ ఐక్య వేదిక తరపున ఒడ్డర సంఘం తరపున మాకు ఇచ్చిన ఇచ్చిన నియోజకవర్గానికి నాకు ఇచ్చిన ఈ ప్రెసిడెంట్ పోస్ట్ని నేను సమర్థంగా నిర్వహించుకుంటాను. కుల పెద్దలకు కులాలకు అందరికీ కష్టపడి పనిచేస్తాను. అసలు ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళకు పూర్తిగా న్యాయం చేస్తానని తెలుపుకుంటున్నాను. గారు నాకు ఈ బాధ. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని గ్రామంలో 47 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ తిరుమణి నిర్మల, శ్రీశైలం గౌడ్, సర్పంచ్ వరలక్ష్మి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో మైసమ్మ గుడి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తలకొండపల్లి జెడ్పీటీసీ గారు ఉప్పల వెంకటేష్ అన్న గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి ట్రస్ట్ ద్వారా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 2 లక్షల రూపాయలు వెచ్చించి ఆ గుడికి నిర్మాణానికి అన్నగారు సాయం చేయడం జరిగింది. అన్నగారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున ఎస్సీ సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మండలంలో చాలా గ్రామాలలో నిరుపేదల ఇళ్లకు కొత్త ఇళ్ళు కట్టేయడానికి చాలామందికి అన్నగారు సహాయం చేయడం జరిగింది. అన్నగారు ఒక కంకణం తీసుకున్నారు. మొత్తము తన జెడ్పీటీసీ పీరియడ్ అయిపోయే వరకు మండలంలో ఒక్క నిరుపేద ఇల్లు లేకుండా ఎవరు ఉండొద్దని అన్నగారు ఒక కంకణం తీసుకోవడం జరిగింది. ఆ దాతృత్వానికి నిజంగా మండల ప్రజలందరూ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉంటాయి, పెట్టే గుణం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో అన్నగారు మన మండలంలో ఉండడం నిజంగా చాలా సంతోషకరం. మన మండలం నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నదని అనుకోవాలి. ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా చేస్తాం. బ్యాంకులలో లోన్లకి మార్జిన్ మనీలు కూడా ఇప్పుడు మేము కడుతున్నాం ఆల్రెడీ. ఆ కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో ఇప్పటికే ఐడెంటిఫై చేసినాం, అనేక గ్రామాలలో ఐడెంటిఫై చేసినాం. రాబోయే రోజులలో ఇంకా నిరుపేదలు ఎవరైనా ఉంటే నిజంగా కుటుంబాన్ని బతికించుకోలేకపోతే వాడు తల్లిదండ్రులను కుటుంబం మీద బరువు అయితే వాడు చదువుకు న్యాయం జరగకపోతే మా దగ్గరకు వచ్చినట్టయితే తప్పకుండా వారికి వృత్తిలో వాళ్ళని ఇమడింపై చేసేందుకు సహకారాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి ఇంక్లూడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. నిరుపేదల పక్షంగా నిరుపేదల పాలిట ఈ ప్రాంతంలో కల్పవృక్షంలా మేము సహకారం చేస్తున్నాం. మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ కల్వకుర్తి తాలూకాలో కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ని 4500 మందికి మందులు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నా పిల్లలు 2 డాక్టర్లు వాళ్ళ సహకారంతో ICMR గైడ్ లైన్స్ ప్రకారంగా మందులు కిట్టు రూపంలో తయారు చేసి కొన్ని లక్షల రూపాయలు పెట్టి మందులను కొని ఆ మందులని కరోనా వచ్చిన పేషెంట్ల ఇంటి దగ్గర తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలోనే ఈటల రాజేందర్ గారే ఒక హెల్త్ మినిస్టరే మాకు ఫోన్ చేసి మీ పిల్లలకు మీకు ధన్యవాదాలని చెప్పే విధంగా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతంలో నా ట్రస్ట్ ద్వారా మౌలికంగా అందరూ ఐకమత్యంగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు పోలీస్ సిబ్బంది అఖిలపక్ష నాయకులు నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించారు. నేటి యువత వ్యసనాలకు బానిసలు కాకుండా జవాన్లను స్ఫూర్తిగా తీసుకొని దేశ రక్షణకు పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క రోజు మనకు చాలా బాధాకరమైన రోజు, దురదృష్టకరమైన రోజు. ఎందుకొరకంటే ఈ యొక్క తీవ్రవాదులు బార్డర్ల వీళ్ళను నిరాశపరచాలనే ఉద్దేశంతో దాడి చేసిర్రు. దానికి ప్రతిదాడి కూడా
మనం చూసినాము. కాబట్టి ఎక్కడే కానీ ఇంకొకసారి మన సైనికుల జోలికి ఎవరు వచ్చినా కానీ దేశం మొత్తం వాళ్ళ వెన్నంటున్నాం. కాబట్టి ఖబర్దార్ తీవ్రవాదులారా, మా సైన్యానికి మేమే కళ్ళు కాబట్టి మా సైన్యాన్ని కాపాడుకునే శక్తి మాకుంది. కాబట్టి మా సైన్యానికి వెన్నంటున్నామని మరొకసారి వాళ్ళకి జోహార్ అర్పించుకుంటూ జోహార్ పోలీస్ అమరవీరులకు. గుంటూరు చెరుకుపల్లి మండలంలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకి అర్హులైన అంగన్వాడీ వర్కర్లకి సిఐటియు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి మనకి. ఎందుకని మనకు అచ్చగా సెలవు ఇచ్చేస్తారా సిడిపిఓ గారు? మనం ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఉండాలి. మధ్యాహ్నం 1 గంటల దాకా సాయంత్రం 4 గంటల దాకా. ఇక 4 గంటల తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మనకు ఇంగువారు రిన్ను సోపు 2 ఉంటాయి. అవసరం కానీ మన మీడియా మిత్రుల కోసం వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం శ్రీశిశు సంక్షేమ శాఖ పరిధిలో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విధులు నిర్వహించే క్రమంలో భాగంగా సరైనటువంటి వేతనాలు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కానీ అంగన్వాడీల్లో సూపర్వైజర్కి అట్లానే సూపర్వైజర్ పైన సిడిపో పోస్టులకి వాస్తవానికి పీడీ పోస్టులు కూడా అర్హులైనటువంటి వర్కర్లు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు అయిపోవటము, అట్లానే గ్రేడ్ 2 ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలి. కానీ అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అమలు చేయట్లేదు. ఈ అమలు చేయని నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 7 ఏళ్ల కాలంలో అంగన్వాడీల్లో సూపర్వైజర్లకు అర్హులైనటువంటి వాళ్ళు నోటిఫికేషన్ రాని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సూపర్వైజర్లు కాకుండా అంగన్వాడీ వర్కర్లుగానే మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో 45 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని డేటా ఆఫీసుల ద్వారా సేకరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా పోరాటాలు చేసే సంఘంగా సిఐటియుగా ఈ దిగువ తీర ప్రాంత ఏరియాలో ఈ 2-3 జిల్లాల్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి లక్ష్మణరావు గారి ఆశీస్సులతో నిర్వహిస్తున్న విద్యార్థి కోచింగ్ సెంటర్ సంయుక్తంగా ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ కి ఈ అవగాహన సదస్సు నోటిఫికేషన్ సూపర్వైజర్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ దీనికి సంబంధించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో విద్యార్థి కోచింగ్ సెంటర్ యొక్క సహకారంతో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ గా కూడా మీ అందరికీ కూడా ఈ సూపర్వైజర్ పోస్టులు సాధించేంత వరకు కూడా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధి కృషి చేయాలి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచన. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో ఘర్షణ, వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి. ఉప్పల్లో పిఆర్ల అసోసియేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్, V3 ఛానల్ ఎండీ కాచం సత్యనారాయణ. సికింద్రాబాద్లో పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు, బెటాలియన్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.